హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. అంటే ఒకే వీడియోలో 2 ఛానల్స్ అనమాట. అండ్ ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కోసం షూట్ చేద్దామని వచ్చాము. అయితే ఇక్కడికి రాగానే ఏంటంటే 2 ఇల్లు సేమ్ ఉన్నాయన్నమాట. సేమ్ ఇంటీరియర్స్, కొన్ని స్మాల్ థింగ్స్ అనేవి చేంజ్ చేయడం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అండి, ఈ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో 30x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మన ప్రాపర్టీ లొకేషన్ ఇక్కడ అనుకుంటున్నారా? ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మన గుంటూరులో ఉన్నాయండి, హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 6లో అన్నమాట. సో మాట్లాడుతూ ఇల్లు అనేది చూపించేస్తాను. ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీస్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. అండ్ స్పేషియస్గా పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా. దీనికి ఏంటంటే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ. అసలు ఇంటీరియర్స్ ఎంత బాగున్నాయండి. రీసెంట్గా ఈ మధ్య ఒక చిన్న షార్ట్ షేర్ చేశాను. చాలామంది అడిగారు కొంచెం కంప్లీట్ వీడియో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడికి రాగానే మీ అందరికీ చూపించాలి అనిపించింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK రెంటల్ పర్పస్ చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ రెంటల్ పర్పస్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఏంటంటే ఓనర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. కింద వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, మనకు పెంట్ హౌస్ కూడా ఉందండి. దానికి వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇది హాల్లో మీరు ఇంటీరియర్స్ చూసుకోవచ్చండి. నేను ఫాస్ట్గా చూపించేస్తా, ఎందుకంటే ఒక చిన్న వీడియోనే మీకు షేర్ చేయాలి అని చెప్పేసి. దీనికి ఆపోజిట్గా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇటువైపు ఉన్న డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి డోర్ అనమాట. అంటే వాస్తు ప్రకారం అన్నీ కన్సిడర్ చేశారు. నెక్స్ట్ ఇది పూజా గది కూడా చాలా బాగా నీట్గా సింపుల్ అండ్ సూపర్బ్ అంటారు కదా, అలా డిజైన్ చేస్తారు. నెక్స్ట్ కిచెన్ చూపించు. కిచెన్ కూడా అండి ఎంత బాగుందో, అంటే నీట్గా అన్నీ రెడీగా పెట్టారు. ఇంకా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఈ ఏరియాలో అంటే మనం రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఈజీగా దీనికి ఒక 10,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇటువైపు అంటే ఇక్కడ ఒక చిన్న సింక్ అట్లాగా డైనింగ్ ఏరియా కదా అది. సో ఇటు నుంచి ఇటువైపు చూసేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మంచిగా ఫుల్లీ ఫర్నిష్ అనమాట. కబోర్డ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి అన్నమాట. పక్కనే అయితే ఒక విండో తీసేసుకున్నారు. ఇక్కడ కూడా మంచిగా మనకి కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇక్కడ మిర్రర్ ఇచ్చారు చూడండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లో చూస్తే మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ. సో గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను ప్రెసెంట్ వచ్చేసి నేను. దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కబోర్డ్స్ కూడా. ఇది రెంటల్ పర్పస్ అండి, ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ చూస్తే మీరు అవాక్ కావాల్సింది. ఇక్కడ చిన్న స్టడీ టేబుల్ కూడా ఇచ్చారు పిల్లల కోసం కదా. సో ఇక్కడ మిడిల్లో చూసుకుంటే మనకి కామన్ వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో ప్రాపర్టీ చూస్తే అవాక్ కావాల్సిందే అండి, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ కింద కూడా ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు మనకి. స్టెప్స్ కూడా మనకి ఏంటంటే ఏవైతే ఈ గ్రానైట్ యూజ్ చేసినారో చాలా కాస్ట్లీస్ గ్రానైట్ అన్నమాట. అండ్ మెయిన్ ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇక్కడ చూసినా మంచిగా ప్లాన్స్ పెట్టేశారు ఇక్కడ. ఎస్, ఏంటంటే దీంట్లో ప్రాపర్టీని ఏదైనా కంప్లీట్ ప్రొఫెషనల్స్తోని, ఇంటీరియర్ కూడా ప్రొఫెషనల్తోనే డిజైన్ చేపిస్తున్నారు. ఈవెన్ ప్లాంట్స్ కూడా వాళ్ళతోనే చేపిస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంత బాగా అయితే రావడం బాగుంది, చూడగానే నచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సింహద్వారం ముందున్నాం మనము. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు అవుట్ సైడ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్గా ఇళ్ళ మధ్యనే ఉంటుంది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. 8 feet డోర్స్ అనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు హాల్ అయితే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ వెదర్ కూడా చల్లగా ఉంది కదా. చల్లగా అంటే మామూలుగా సిటీలో అందరు దేంతో సఫర్ అవుతుంటారు, పొల్యూషన్ ఒకటి, వెంటిలేషన్ ఒకటి. ఆ 2 ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రాపర్టీస్కి అసలు ఉండవండి. సో హాల్లోకి ఎంటర్ అయిపోయాం కదా. టీవీ యూనిట్ చూడండి ఎంత పెద్దదిగా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఏమైనా షో ఆర్టికల్స్ అట్లాగా పెట్టేసుకోవచ్చు. మంచి పెద్ద టీవీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ. అండ్ దీని ఆపోజిట్ చూడండి, ఇది డిజైనింగ్. సో అటువైపు కూడా, ఆ కార్నర్ వైపు కూడా ప్లెయిన్గా వదిలేయకుండా మంచిగా ఏంటంటే అంబియన్స్ చాలా బాగా తీసుకున్నారండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ చూడండి, ప్రొఫైల్ లైట్స్, మంచి శాండిల్ లైట్, అదేవిధంగా
నీట్గా అయితే లైట్స్ అయితే తీసుకున్నారు. వాస్తు ప్రకారం ఈ స్టైల్ డోర్ కూడా తీసుకున్నారు అనమాట. ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ తో నుండి 8 feet డోర్స్ ఉంటాయి. అన్ని డోర్స్ కూడా 8 feet డోర్స్ అనేవి మెయింటైన్. మనం ఇంకొంచెం బయటకు వస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంటుంది మనకు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ థీమ్ తో డెకరేట్ చేశారు చూడండి, సూపర్ ఉంది ఇది. అండ్ ఇటు హాల్ నుంచి కిచెన్కి వెళ్ళడానికి ఒక చిన్న పార్టిషన్ లాగా డిజైన్ చేశారు కదా, ఇక్కడ కూడా అండి చాలా బాగుంది. ఏవైనా షో పీసెస్ కానీ చిన్న చిన్న ప్లాంట్స్ కానీ పెట్టేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఎంటర్ అయిపోదాం. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మంచిగా 8 members కూర్చునే విధంగా బాగుందండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే గ్లాసెస్లో పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అయితే ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సింక్ అట్లా వాష్ బేసిన్ సింక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మిర్రర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీని పక్కకి ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ ఓపెన్ కిచెన్. కిచెన్ కౌంటర్ కూడా చూసేసుకోవచ్చు అండి, ఎంత బాగుంది. ఈ లైటింగ్ ఇది కూడా చాలా బాగుంది. దీన్ని యూజ్ చేసినవి ఎవ్రీథింగ్ అండి మంచి క్వాలిటీయే యూజ్ చేసినట్ట, ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ లేటెస్ట్, ఇప్పుడు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇది వాష్ ఏరియా. ఇక్కడ ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది, మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంకా పూజా గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారండి. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా టెఫన్ గ్లాసెస్ యూజ్ చేసినారు అనమాట. లైట్స్ ఆన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ లోపల కూర్చొని పూజ చేసుకునే విధంగా స్పేషియస్ తీసుకున్నారు. సో ఇంకా హాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ఎంట్రన్స్ ఎలా ఉంది అంటే మనం బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు మంచిగా ఆర్చ్ లా తీసుకున్నారు. ఇది కూడా వుడ్ తోనే తీసుకున్నారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎస్, చూస్తున్నా కదా, మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ గానే ఉందన్నమాట. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నారు. దీనికి స్టోరేజ్ ఈ విధంగా చూస్తే స్టోరేజ్ కూడా ఉంటుంది మనకి ఎవ్రీథింగ్. నెక్స్ట్ కబోర్డ్స్ చూడొచ్చు, దాని పక్కనే ఒక విండో. అక్కడ కూడా చిన్న సిట్టింగ్ ఏరియా లాగా డిజైన్ చేశారండి. చక్కగా అక్కడ కూర్చుని టీ అట్లా తాగొచ్చు. అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఇటువైపు, ఇది కూడా విత్ స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఉంటుంది. ఇలా టీవీ పక్కకే టీవీ యూనిట్ కూడా ఇది టీవీ చిన్నగా ఈ లైటింగ్ వల్ల లుక్ బాగుంది. ఈవెన్ కబోర్డ్స్ కూడా చూస్తే లేటెస్ట్ తీసుకున్నారు. అంటే మనం ఏమన్నా సీక్రెట్ లాకర్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి ఇట్లా కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా గ్లాసెస్తో కూడా మనకైతే ఇట్లా కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా ఇలా. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇటువైపు చూస్తే అది అటాచ్డ్ బాత్రూమ్ అండి. అది కూడా ఏంటంటే మనకు 10 feet వరకు మంచిగా టైల్స్ తీసుకుంటారు మంచిగా, అంటే ఎవ్రీథింగ్ అనమాట. గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏంటంటే 8 feet డోర్స్ ఎలా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. దీనికి యూనిక్ ఏంటంటే డోర్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లాగే ఉందండి. ఎందుకంటే బ్యాక్ జనరల్గా ఇట్లా ఏం పెట్టరు ఎక్కడ చూసినా కూడా. వీళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసేసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్స్ తోని జిగ్జాగ్ లాగా చాలా బ్యూటిఫుల్ డిజైన్ లో హైలైట్ ఉంది. సో ఇంకా అది చూసిన తర్వాత మనం ఇలా వచ్చేస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది కూడా స్పేషియస్ గా ఉంది. ఎస్, దీంట్లో కూడా మనకి ఏంటంటే కింగ్ సైజ్ ఒక బెడ్ ఉంటుందండి. దీంట్లో కూడా స్టోరేజ్ ఇలా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా ఈ విధంగా కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా అయితే తీసుకున్నారో ఇక్కడ అలా తీసేసుకున్నారు. ఈ టీవీ యూనిట్ కూడా ఎంత యూనిక్ గా ఉందో చూడొచ్చు. ఈ టీవీ యూనిట్ యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ దీన్ని మనం టీవీ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, ఇక్కడ సెపరేట్ గా ఇచ్చారు, విత్ కబోర్డ్స్ తో ఇచ్చేసారు. సో ఇదనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ప్రతి రూమ్ కి ఈ విధంగా ఏంటంటే లాక్ సిస్టమ్ విత్ బ్రాస్ తో ఉంటాయి అన్నమాట, ఫుల్లీ సెక్యూర్డ్ తో ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసాము, గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. ఒక్కసారి పెంట్ హౌస్కి వెళ్దామండి. పెంట్ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా విండోస్ కూడా తీసుకుంటారు. అదే ప్రతి కార్నర్ కి చూడొచ్చు మీరు ఇట్లా మంచిగా ప్లాంట్స్ అయితే ఉన్నాయి మనకి. స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా మంచి ఇట్లా లైట్ అయితే తీసుకున్నారు, ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ పైకి ఇదండి మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా విత్ స్టీల్ డోర్, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా స్టీల్ డోర్. ఈ ఏరియా చాలా బాగా అనిపించింది. ఇది కరెక్ట్ గా ఈవినింగ్ టైం అయితే ఇక్కడ మంచిగా సిట్టింగ్ కూర్చొని హాయిగా మాట్లాడేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇక్కడ కూడా ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే టీ తాగడానికి ఇలా మంచిగా మనకు ఒక డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చినారు. ఇది వచ్చేసి ఇక్కడ రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్.
ఎస్, ఇది నార్త్ సైడ్ అనమాట. ఇది హాల్లో చూసుకుంటే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుంది ఇటువైపు. ఇక్కడ విండో ఉంది, అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇక నెక్స్ట్ ఒకసారి కిచెన్ చూడండి. కిచెన్ కూడా మంచిగా చిన్న బ్యూటిఫుల్గా ఎల్ షేప్ కిచెన్ అయితే ఉంటుంది అనమాట. గ్రానైట్తో తీసుకున్నారు. ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి దీంట్లో కూడా. అంటే రెంటల్ పర్పస్ అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇటు చూస్తే పూజా గది కూడా మంచి స్పేషియస్గా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది సింగిల్ బెడ్రూమ్ అనుకున్నాం కదా. హాల్ నుంచి ఇలా ఎంటర్ అయిపోతే మనకి బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇది చాలా స్పేషియస్ గా ఉంది. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ మీద 2 చైర్స్ వేసుకుని కూర్చోవచ్చు, అలా ఉందన్నమాట. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి, మంచిగా కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. వీటి కూడా కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా ఇక్కడ ఏదైనా సిట్ కూర్చోవచ్చు, లేదంటే స్టడీ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా విండోస్, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా విత్ స్టోరేజ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ విధంగా. సో పైన పెంట్ హౌస్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ ఈ విధంగా అయితే డిజైన్ చేశారండి. ప్రాపర్టీ అయితే చూసాం కదండి. ఇది G+1 పెంట్ హౌస్ ఉందన్నమాట. దీనికి పర్మిషన్ కూడా ఉంది. ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ 30x45 డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ అండి. లొకేషన్ వచ్చేసి మన కుంట్లూరులో ఉంటుంది, హనుమాన్ నగర్. 3700 SFT అన్నమాట. అన్ని తెలుసుకున్నాం, మన ప్రైస్ తెలుసుకోవాలి కదా. 1,70,00,000 అయితే ప్రైస్ చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అన్నమాట. 1,70,00,000. ఓనర్ నెంబర్ డైరెక్ట్ మీద స్కీమ్ మీద ఉంటుందండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు ఉండరు. మీకు 80% లోన్ కూడా వస్తుంది. లోన్ బ్యాంక్ వాళ్ళు మీకు తెచ్చినా పర్లేదు, లేదంటే ఓనర్ కన్సల్ట్ అయితే వీళ్ళు కూడా మీకు బ్యాంకర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో చూసారు కదా, ఇలా అండి 2 హౌసెస్ సేమ్ ఇంటీరియర్ డిజైనింగ్ తో 2 హౌసెస్ ఉన్నాయి ఈ లొకేషన్ లో. సో ఇదైతే మన ఛానల్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ప్రాపర్టీ చూడాలి అనుకుంటే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో దాంట్లో ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అది చాలా లాంగ్ లెంత్ వీడియో కాబట్టి అందులో ఇంకా డీటెయిల్గా అయితే చూసేయచ్చు. ఇక మోర్ డీటెయిల్స్ కోసం ఏంటంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా డీటెయిల్స్ కావాలి, ఎవ్రీథింగ్ కావాలంటే డైరెక్ట్ స్క్రీన్ మీద 1 నెంబర్ ఉంటుంది, నెంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో చూసారు కదా, ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే కనుక మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. అలానే మన ఇన్స్టాగ్రామ్స్ కూడా రెండిట్లో ఉన్నాయి, కలర్స్ ఆఫ్ లైఫ్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్, రెండింటిని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.